మద్యం కుంభకోణం కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున కోర్టులో పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డికి మీరు జగన్ అభిమాని అయితే ఆల్ ద బెస్ట్ అని కామెంట్ చేయండి. ఇంకేం అడగట్ల, ఇది అది పోల్ ఏం లేదు. ఈరోజు ఆల్ ది బెస్ట్ అని ఒకే ఒక కామెంట్ చేయండి. ఆయన ఏమన్నా రెండో చూద్దాం. సిట్ ఛార్జ్ షీట్లో పొందుపరచాల్సిన వాటిని పొందుపరచకుండా తప్పంతా ఏసీబీ కోర్టు మీదకు నెడుతోంది. అత్యంత ముఖ్యమైన సాక్షుల వివరాలు, వారు ఏం చెప్పారన్న విషయాన్ని ప్రస్తావించలేదు. కీలకమైన వివరాలు లేకపోవడంతో ఆ ఛార్జ్ షీట్ని ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించలేదు. ఒక ఏసీబీ కోర్టు కాదు, ఏ కోర్టు కూడా అలాంటి ఛార్జ్ షీట్ని విచారణకు స్వీకరించదు. ఛార్జ్ షీట్లోని లోపాలని ఎత్తి చూపినటువంటి ఏసీబీ కోర్టు వాటిని సరిదిద్దాలని చెప్పినా సిట్టా పనిచేయలేదు. అసంపూర్ణ ఛార్జ్షీట్ని చట్టం దృష్టిలో ఎలాంటి విలువ లేదు. ఏసీబీ కోర్టు వారి ఛార్జ్షీట్ని విచారణకు స్వీకరించకపోవడం తప్పని చెప్తున్న సిట్టు వారు చేసినటువంటి తప్పులు మాత్రం చెప్పట్లేదు. లోపభూయిష్ట అసంపూర్ణ ఛార్జ్షీట్ని ఛార్జ్షీట్గా పరిగణించే అవకాశం లేకపోవడంతోనే ఏసీబీ కోర్టు పిటిషనర్లకి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఇది సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దావే చాలా క్లియర్గా చెప్పినటువంటి మాట. మద్యం అక్రమ కేసులో బెయిల్ రాకుండా చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ హడావిడిగా ఛార్జ్షీట్ దాఖలు చేసిందని పెళ్లకూర కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తరఫు సీనియర్ న్యాయవాదులు తప్పెట నిరంజన్ రెడ్డి, సిద్ధార్థ్ దావే హైకోర్టులో నివేదించారు. 90 రోజులు దాటితే నిందితులు బెయిల్ పొందే అవకాశం ఉండడంతో పూర్తి వివరాలు లేకుండానే ఛార్జ్షీట్ వేసిందని వివరించారు. అందులో కీలక అంశాలను విస్మరించిందని తెలిపారు. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, కాలువ ధనంజయ రెడ్డిలకు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ ఛార్జ్షీట్లో పలు లోపాలను లేవనెత్తుతూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆఫీస్ మెమరాండంని సవాల్ చేసింది. ఈ వ్యాఖ్యల మీద విచారణ జరిపిన హైకోర్టు ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆఫీస్ మెమరాండం స్టే ఇచ్చింది. అలాగే ఆఫీస్ మెమరాండం ఆధారంగా డిఫాల్ట్ బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు వెలువరించిన తీర్పులో పలు అంశాలను నిలుపుదల చేసిన తెలిసిందే. ఈ బెయిల్ రద్దు పిటిషన్ల మీద హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తన విచారణని రీసెంట్గా కొనసాగించారు. బాలాజీ గోవిందప్ప తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఈ అక్రమ కేసులో సిట్ అధికారులు వారి న్యాయవాదులు మొదటి నుంచి న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తూ వస్తున్నారని తెలిపారు. ఏసీబీ కోర్టు జడ్జి చట్టం, న్యాయం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిని వివరించారు. అన్ని అంశాలను పరిగణన తీసుకున్న తర్వాతే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారన్నారు. అసంపూర్తిగా ఉన్నటువంటి ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో పిటిషనర్ల యొక్క రిమాండ్ 90 రోజులు పూర్తి కావడంతో వారికి కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిందని తెలిపారు. ఇందులో తప్పుపడడానికి ఏమీ లేదన్నారు. మద్యం అక్రమాస్తుల కేసులో 3,500 కోట్ల మేర అక్రమాలు జరిగాయని చెప్తున్న సిట్టు ఇప్పటి వరకు 40 కోట్లనే సీజ్ చేసిందన్న విషయాన్ని ఏసీబీ కోర్టు గుర్తు చేసిందని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని సిట్ అధికారులు ప్రతిపక్ష నేత ఖాతాలో వేయడానికి కూడా వెనకాడరన్నారు. ఛార్జ్షీట్ దాఖలు తర్వాత తదుపరి దర్యాప్తు గురించి కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుందని, కానీ అక్రమ కేసులో ఏసీబీ కోర్టుకి సిట్టు అలాంటి సమాచారం ఇవ్వలేదని వివరించారు. అలా చెప్పనందుకు దర్యాప్తు మొత్తం పూర్తయినట్టే అవుతుందని తెలిపారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత అందులోని అన్ని డాక్యుమెంట్లు పరిశీలించేందుకు ఏసీబీ కోర్టుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ కీలక డాక్యుమెంట్లు సిట్ అసలు ఏసీబీ కోర్టు ముందు ఉంచలేదని హైకోర్టు దృష్టి తీసుకొచ్చారు. పిటిషనర్ల బెయిల్ రాకుండా చేసేందుకు ప్రతి దశలోనూ సిట్ ప్రయత్నిస్తూనే వచ్చిందన్నారు. చట్టం దృష్టిలో ఎలాంటి విలువ లేని ఛార్జ్షీట్ను దాఖలు చేసినప్పుడు కోర్టులు నిందితులను 90 రోజులు మించి తమ కస్టడీలో ఉంచుకోవడానికి వీల్లేదని నిరంజన్ రెడ్డి, సిద్ధార్థ్ దవే పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పిన సంగతిని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగానే ఏసీబీ కోర్టు పిటిషనర్లు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిందని వివరించారు. ఇలాంటి సందర్భాల్లో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం మినహా మరో అవకాశం లేదన్నారు. నిరంజన్ రెడ్డి యొక్క వాదనలను విన్న తర్వాత కోర్టు కూడా అంగీకరించాల్సి వచ్చింది.